నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, అదేమో నాకైతే అర్థమే కావడం లేదు. మాకు ఇదేమి కర్మరా స్వామి అనిపిస్తా ఉంది. మంచి చేసి కూడా వీళ్ళ దగ్గర ఒక మాట వినిపించుకోవడము ఇదేమి కర్మరా స్వామి అని అనిపిస్తూ ఉంది. మీరు ఒకటి గుర్తించుకోవాలి. మీరు ప్రతి వార్డులో అదేదో ప్రోగ్రాం పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఆ వార్డు నుంచి ఒక 5 మంది మీ పక్క తిరుగుతూ ఉన్నారా? నేను అడిగే ప్రశ్న ఏమంటే, 5 మంది ఆ వార్డులో తిరుగుతా ఉన్నారు. ఆ వార్డులో నుంచి ఒక 5 మంది అన్నా మీకు సపోర్ట్గా వచ్చి తిరుగుతా ఉన్నారా? లేదు. మీరే ఒక 5 మంది చేరుకునేది, ఊరి మీద పడి తిరిగేది, అదంతా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంట్లో కూడా చేరుతా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఒక ఆమె అంటుంది, అదేదో ఇస్తూ ఉంటాయి సంక్రాంతి పండగకి ఏదో ఒక 70 రూపాయల సరుకులు ఇస్తూ ఉంటాయి. రంజాన్ తోఫా అని చెప్పేసి ఏదో 70 రూపాయల సరుకులు పురుగులు పట్టినవి అదేదో ఇస్తూ ఉంటాయి. ఈరోజు సంవత్సరానికి ఒక ఇంట్లో మీరు ఇది చూసుకోండి, సంవత్సరానికి ఒక ఇంట్లో 18,000, ఒక మహిళకు అమ్మ ఒడి 15,000, మళ్ళంగా ఫీజు ఏమన్నా ఫీజు రిమెన్స్మెంట్ అవి, ఇంకా చాలా ఇలాంటి చేయూత, ఇలాంటివి ఎన్నో పథకాలు సంవత్సరానికి ఇంత డబ్బు అని చెప్పేది వాళ్ళ ఇంటికి వస్తూ ఉంది. అంటే డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే బీదవానికి చేరాలా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేరాలా అనే తత్వంతో చేస్తూ ఉంటే, ఆయన ఒకడంటాడు ఏమంటే కారు ఉంటే కారు తీసుకుంటే కట్ చేస్తారంట కట్ పింఛనని. ఏదో స్వామి నీకు అర్థమవుతా ఉంది. కారు ఉండేవాడు ఏడన్నా బీదోడాయా? నేను అడిగేది, కారు ఉండేవాడు బీదోడా? సరే, అట్లా ఎల్లో బోర్డు కారు పెట్టుకొని వాడు ఏదో సంపాదన కోసము పెట్టుకో ఉన్నాడంటే అదొక లెక్క. వైట్ బోర్డు కారు పెట్టుకున్నాడు బీదోడా? ఎల్లో బోర్డు కారు పెట్టుకుంటే దానికి కూడా ట్యాక్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు కూడా 10,000 ఇస్తా ఉన్నాడు. ఆయన మనస్పర్థం అట్లా ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నాడు. ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి, మన నిన్నటి రోజున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వారికే వదిలేస్తున్నాము. నాయకులు అంటే ఏమో తెలియదు, కార్యకర్తలకు అర్థం తెలియదు, ఎమ్మెల్యే స్థాయికి అర్థం తెలియదు, మినిస్టర్ స్థాయికి అర్థం తెలియదు, ముఖ్యమంత్రి స్థాయికి అర్థం తెలియదు. వాళ్ళకు మైక్ దొరికిందంటే నోటు పెంచుకు మాట్లాడటము, కూలకు వచ్చి మాట్లాడటము ఇలాంటివి చేస్తారు. ఇంకపోతే ఒక అతను వచ్చి ఎస్సీ కార్పొరేషన్ని 3గా విభజించేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ 3గా విభజించినారు అని చెప్తున్నారు కదా. ఎందుకు మీకు తెలుసా? ఆ అవకాశం ఇచ్చింది మనమే కదయ్యా. మాదిగా కొట్టింది ఎవరబ్బా? మనం కదా. ఇద్దరిని సాటిస్ఫై చేయాలని చెప్పి ఆయన అందుగా ఇచ్చి 3 చైర్మన్ పెట్టాడు. తప్పే ఉంది దాంట్లో. ఎస్సీలకు 5 మందికి మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు. దాంట్లో కూడా ఎస్సీ మాల వర్గానికి 2, మాదిగ వర్గానికి 3, మాల వర్గానికి 3, మాదిగ వర్గానికి 2 ఇచ్చారు. ఒక ఉప ముఖ్యమంత్రి 2 ఇచ్చారు. మీకు అదంతా కనబడదు. కొంతకి ఏదంటే అది మాట్లాడటము, ఏదంటే చేయడము, నోటికి వచ్చి మన ఎస్సీలు కదా అని చెప్పి మనం ఏం చెప్పి మనం మాట్లాడటం, చెల్లిపోతుందని చెప్పి మాట్లాడటము, టేబుల్ తట్టి మాట్లాడటము, ఈ పద్ధతి మార్చుకోండి. ఇంకా రాను మనము పెద్దరికం పెరగాలి కానీ తగ్గిపోయే విధంగా మాట్లాడుకుంటున్నాం. నేను 2 సార్లు కౌన్సిలర్ అయినా, సెకండ్ టైం. ఒక అతను నేను మాట్లాడతా అగ్రహారంలో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు చేసినాను, ఇంతవరకు ఏం చేయలేదన్నారు. 2 కిలోమీటర్లు స్వామి వేసింది పైప్ లైన్, 3 బోర్లు వేసినానయ్యా. 30 ఏళ్ళగా చెరువు కట్టని చక్కగా చేయమని చెప్తా అంటే ఎవరు చేయలే, నేను చేసిన. కళ్ళు కనపడతా నీకు? మీ మినిస్టర్గా ఉండి అమర్నాథ్ రెడ్డి గడ్డూరు కాలనీకి 2 రోజులు అబ్బాయిస్తాడు.
చెప్పండి, ఈరోజు చెప్పండి. గడ్డూరు కాలనీ ఏం డెవలప్మెంట్ చేశారు ఆయన? ఒకే ఒక పార్టీ మారదనే కారణంతో ఏ డెవలప్మెంట్ కానీ మా వాడు ఏం చేయలేదు. గంట వర్క్ చేస్తున్నాడు ఆయన. ఇక్కడేం చేయలేదు. శిలాఫలకం ఒకటి ఉంది అంతే. అక్కడ టిట్కో హౌస్ శిలాఫలకం తప్పితే ఇంకేమీ లేదు అక్కడ. మీరు కూడా మాట్లాడతారు డెవలప్మెంట్ గురించి. ఒక ఎస్సీ కౌన్సిలర్ అని చెప్పి ఆయన వివక్ష చూపించి ఏమీ చేయలేదు మాకు అక్కడ ఇంతకుముందు. ఏదంటే మాట్లాడతారు, మాకు మాట్లాడే చేత కదని చెప్పా మమ్మల్ని అణిచిపెట్టారు. మాట్లాడితే ఎక్కువ మాట్లాడతావు, ఇంక నువ్వు దానికంటే ఇచ్చిపోయి మాట్లాడని చెప్పి మా ఎమ్మెల్యే నువ్వు మాట్లాడదు స్వామి, నువ్వు గమ్మునాడు నువ్వు అని చెప్పి పెట్టాడు. కాబట్టి అన్నీ మూసుకు కూర్చోన్నాం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మన ఎస్సీలు కదా అని చెప్పి ఎంతకంత మాట్లాడితే మేము మాట్లాడినప్పుడు తట్టుకోలేము. మా స్థానం మాకు తెలుసు, మా స్థాయి మాకు తెలుసు. మీ స్థాయి మీరు ఏదో కనుక్కొని మీరు మాట్లాడండి చాలు, అంతే. పద్ధతిగా మాట్లాడండి. ఒక ఎమ్మెల్యేని మర్యాదించి మాట్లాడి నేర్చుకోండి ఫస్ట్. ఏ రోజు కూడా నేను అమరగాను కానీ మీ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను ఎస్సీగా ఉంటాను మీలాగా నేను ఎస్సీనే. ఏ రోజున మాట్లాడాను నేను? మా ఎస్సీ కౌన్సిలర్ కానీ ఎవరైనా మాట్లాడారా? మా ఎస్సీ లీడర్ ఎవరైనా మాట్లాడారా? ఎందుకు అంత నోరు మీకు? మీ వల్ల మేము తలుచుకోబోతున్నాం, తలుచుకోవాల్సి వస్తుంది మీ వల్ల. ఇంకా మారండి, సభ్యతగా మాట్లాడి నేర్చుకోండి. మనం ఏదో ఎస్సీలకు బాగా చేద్దాం, ఎస్సీ డెవలప్మెంట్కి అందరూ కలిసి పాటుపడదాం. అంతే తప్పితే ఏదంటే అది మాట్లాడి ఏదంటే చేసి స్థాయి దిగజార్చుకొని మనమే కింద స్థాయికి పోయే విధంగా చేసుకోదామని చెప్పి వినయం చేసుకుంటూ విరమిస్తున్నాను.